అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపూర్ గ్రామంలోని గుడ్డేలుగుల గుట్ట వద్ద అయితే ఉన్నాము. ఇక్కడైతే పులి సంచరిస్తుందన్న సమాచారంతో అయితే అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి మనమైతే చూస్తున్నాం. ఇక్కడికైతే జగిత్యాల కావచ్చు, అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అయితే ఫారెస్ట్ అధికారులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. నిన్న మొన్నటి వరకు అయితే కొండాపూర్ గ్రామంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ పరిధిలో ఉన్నటువంటి గుండు బాబు వ్యవసాయ క్షేత్రంలో కట్టేసినటువంటి ఆవునైతే గుర్తు తెలియని ఒక జంతువు తిన్నదని అయితే సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం తొలుత అయితే అధికారులు అయితే చిరుతగా అయితే దాన్ని అయితే భావించడం జరిగిన తర్వాత అక్కడ సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం అయితే అది చిరుత కాదు పెద్ద పులి అయితే దాన్ని అయితే తేల్చడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అక్కడి నుంచి అయితే పెద్ద పులి ఇక్కడికి వచ్చిందని చెప్పేసి అయితే కొంత సమాచారం అయితే రావడం జరిగింది. సోషల్ మీడియాలో కొంత ప్రచారం అయితే సాగింది. అంతేకాకుండా కొంత గ్రామస్తులు సైతం సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అయితే అధికారులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరిగింది. రాత్రి నుంచి అయితే గస్తీ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఎవరు భయపడొద్దు అనేది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే జగిత్యాల డిఎఫ్ఓ రవిప్రసాద్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, పరిస్థితి ఎట్లా ఉందండి ఇక్కడ? మనం ఇప్పుడు మల్కాపూర్ గ్రామ శివారంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నాం. సో ఇక్కడికి పెద్ద పులి వచ్చినట్టుగా నిన్ననే సమాచారం మాకు రావడం జరిగింది. అంటే అంతకుముందు జగిత్యాల డిస్టిక్లో ఉండి అక్కడి నుంచి బోయినపల్లి మండల్ మల్కాపూర్ గ్రామం వైపు వచ్చిందని సమాచారం మాకు లభించింది. మా అంటే పక్కన ఉన్నటువంటి కొడిమేల రేంజ్ ఆఫీసర్ వాళ్ళ సిబ్బందితో సహా ఇక్కడి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక్కడి అటవీ అధికారులు మా కొడిమేలకు సంబంధించిన అటవీ అధికారులు అందరూ కలిసి ఈ ఏరియాని విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే నేను కూడా ఈరోజు ఇక్కడ విజిట్ చేద్దామని రావడం జరిగింది. దీనికంటే ముందు ఒక వారం క్రితం మా దగ్గర కొండాపూర్ గ్రామ శివారులో ఒక ఆవుని చంపడం జరిగింది. సో ఆవుని చంపిన క్రమంలో మేము సీసీ కెమెరాలు కూడా బిగిస్తే దాని తర్వాత మళ్ళీ అది అక్కడికి టైగర్ వచ్చింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సేకరించడం జరిగింది. ఇది నిర్మల్ నుంచి వచ్చినటువంటి టైగర్గా మేము భావించడం జరిగింది. సో ఇది ఒక 1 టైం 2 టైమ్స్ వచ్చి తిన్నది. దాని తర్వాత యానిమల్ అక్కడ డిస్టర్బెన్స్ అయ్యేసరికి అక్కడి నుంచి ఇటు వచ్చినట్టుగా ఇక రావడం లేదని చెప్పి పక్క ఏరియా సెర్చ్ చేసినట్టయితే దాని అడుగుల ఆధారంగా మేము ఇక్కడ దాకా రీచ్ కావడం జరిగింది. ఈరోజు ఇక్కడ రైతుని విచారించినట్టయితే ఆయన మధ్యాహ్నం అరుపులు విన్నా అని, సాయంత్రం చూసినా అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఫెన్సింగ్ ఉంది కాబట్టి అది బయటికి రాలేదేమో అని నేను అనుకుంటున్నాను. నేను మా మొత్తం సిరిసిల్ల జగిత్యాల అటవీ శాఖ సిబ్బందికి ఏం చెప్తున్నాం అంటే అది ఎక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉందో ఆ తోవల గుండా అడుగులను గమనించమని చెప్తున్నాను. అంతేకాకుండా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే వ్యవసాయ పనులు చేసుకోవాలని చెప్పి, ఒకవేళ రైతులు మూమెంట్ కూడా గుంపులుగా వెళ్ళినట్టయితే బాగుంటుందని నేను 2 సైడ్ల ఉన్న 2 రేంజ్ ఆఫీసర్లకు కూడా పక్కన గ్రామాలలో టామ్ చేయించాలని చెప్పి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. రైతులను ఎవరిని కూడా అడవి పక్కన ఉన్నటువంటి పొలాల కాడ పశువులను రాత్రిపూట కట్టేయద్దని చెప్తున్నాం. మా దగ్గర ఒక ఇన్సిడెంట్ అయింది. ఆయనకు వెంటనే 5,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చినాం. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత పూర్తి నష్టపరిహారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఒకటి పశువులకు ఏదైనా నష్టం చేస్తే మేము ఖచ్చితంగా పూర్తి నష్టపరిహారాన్ని ఇస్తామని చెప్పి మీకు చెప్తున్నాను. అంతేకాకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకి ఎలాంటి నష్టం జరగద్దు, వాళ్ళ క్యాటిల్కి కూడా జరగద్దు. ఆ యానిమల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినటువంటి క్రమంలో నెక్స్ట్ మనకు ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని అది ఏర్పాటు చేసినట్టయితే అప్పుడు ఏం చేయాలన్నది పై అధికారుల సూచనల మేరకు చేయడం జరిగింది. ఓకే, ప్రస్తుతం అయితే ఇది S12గా అయితే భావించడం జరిగింది. అది ప్రస్తుతం అయితే కొడిమ్యాల వచ్చింది, అంతేకాకుండా ఇక్కడికి వచ్చింది కూడా ఒకటే అని భావిస్తున్నారా, లేదంటే రెండు వేరుగా అనుమానిస్తున్నారా సార్? లేదు, ఒకటే టైగరు. ఎందుకంటే టైగర్ని మనం గుర్తుపట్టేది దానికి ఉన్నటువంటి చారల ఆధారంగానే గుర్తుపడతాం. సో అక్కడ 28 నవంబర్కు నిర్మల్లో టైగర్ పిక్ అనేది వచ్చింది. ఆ పిక్లో మెడకాడ ఉన్నటువంటి చారలు ఇక్కడ మన దగ్గర వచ్చినటువంటి మొన్న వచ్చినటువంటి పిక్చర్లో ఉన్నటువంటి 2 చారలని ఇక్కడ ఐడెంటిఫై చేసినట్టయితే ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఇది S12 అని చెప్తాం. ఓకే, అంటే ఇంకొక విషయం చెప్పండి. అంటే మొన్న వరకు అయితే నిర్మల్లో కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఒక మహిళపై అయితే దాడి చేయడం జరిగింది. అది ఇది ఒకటేని భావించవచ్చా, లేదంటే అది ఇది రెండు వేరుగా అనుకుంటున్నారు? ఇది వేరే టైగర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టైగరు జనరల్గా టైగర్ యొక్క లక్షణాలను గమనించినట్టయితే ఈ టైగర్ ఎక్కువ డిస్టర్బ్ చేయదు. హ్యూమన్ డిస్టర్బెన్స్ చాలా తక్కువ, క్యాటిల్ కిల్స్ కూడా చాలా తక్కువ ఇది చేసేది. ఎందుకంటే నేను సేకరించిన సమాచారాన్ని బట్టి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇది తప్పని పరిస్థితులలో బాగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పశువులను డిస్టర్బ్ చేస్తాయి. అదర్వైజ్ ఇది అడవిలో ఉన్నటువంటి జంతువులనే చంపి అక్కడనే నీళ్లు తాగి అడవిలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తే ఇది అసలు దీంతో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. చాలా తక్కువ డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్తాను.
ఓకే, అంటే రైతులు కావచ్చు, అంతేకాకుండా పశువుల కాపలకు సంబంధించి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు సార్? రైతులకు ఒకటే నేను చెప్పేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడవి పక్కన పశువులను కట్టేయద్దని చెప్తున్నాను. కొద్ది రోజుల వరకు వ్యవసాయ క్షేత్రాలకు వచ్చేటోళ్ళు కూడా జనరల్గా మన వాళ్ళకి పొద్దుగాల నచ్చి నీళ్లు పెట్టుకునే అలవాటు ఉంటుంది పంట పొలాలకు. దయచేసి సింగిల్గా రాకండి, ఎందుకంటే సింగిల్గా వచ్చినప్పుడు అది అటాక్ చేసే అవకాశం ఉంటుంది, వీళ్ళు కూడా బేహోష్ అయి పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. పొద్దున్న రావద్దు, 10 గంటలకు మాత్రమే వ్యవసాయ పనులకు రావాలి. వచ్చినప్పుడు కూడా గుంపులుగా రావాలి. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వెళ్ళి పోవాలని చెప్తున్నాను. వెంట ఒక కట్టె తెచ్చుకున్నట్టయితే మంచిది. సో కట్టెతో మీరేం మళ్ళీ దాన్ని యానిమల్ని డిస్టర్బ్ చేయద్దు, కానీ మీ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కారాన్ని కూడా ఉంచుకోవాలని చెప్తున్నాను. ఓకే, అయితే నిన్నైతే ఇక్కడికి వచ్చిందని అయితే ఇక్కడ ఉన్న రైతులు కావచ్చు, అంతేకాకుండా స్థానికులు అయితే చెప్తున్న నేపథ్యంలో అయితే దానికి సంబంధించి ఏమన్నా పాదముద్రలు కావచ్చు, ఆనవాళ్ళు ఏమైనా లభ్యమయ్యాయండి? ఇది ఇంకా ఫెన్సింగ్ ఉంది కాబట్టి బయటికి రాలేదు. సో దాంతోనే పాదముద్రలు ఇక్కడైతే ఇంతవరకు దొరకలేదనే చెప్తున్నాను. కాకపోతే మా బార్డర్ దాకా ఏవైతే అడుగులది గమనించినట్టయితే ఇది 13/14 ఇది పగ్మార్క్ సైజ్ 13/14 వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మా వాళ్ళు పొద్దుటి నుంచి అదే పనిలో ఉన్నారు. వెతికినట్టయితే మీకు సంబంధిత అటవీ అధికారులకు సమాచారం. ఓకే, ఇంకొక విషయం చెప్పండి సార్. ప్రస్తుతం చూసినట్లయితే కొంత సోషల్ మీడియాలో అయితే కొంత అసత్య ప్రచారాలు అయితే చేస్తున్నారు, మేము చూసామని. అంతేకాకుండా రోడ్డుపై వెళ్తున్నాయని సైతం కొంత ఫోటోలు అయితే సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు కుటుంబీయాల గ్రూప్లో కావచ్చు, అంతేకాకుండా వేమనాడకు సంబంధించి అవి చూస్తే తీరా 2019కి సంబంధించిన ఫోటోలు అయితే నిగ్గు తేల్చడం జరిగింది. ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంతేకాకుండా కొంత గ్రామస్తులను కావచ్చు, వ్యవసాయేతర పనులకు వెళ్తున్న వారిని సైతం భయభ్రాంతాలు గురి చేస్తున్న వారికి ఏమైనా హెచ్చరిస్తారు? ఎనిమల్ మూమెంట్ అనేది, సో అది ఎనిమల్ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు ఎవరికైనా కంట్లే పడవచ్చు, దాన్ని అయితే మనం దాయలేము. మేబీ నిన్న ఇక్కడ రోడ్డు దాటేటప్పుడు ఎవరో ఫోటో తీసిందని అంటున్నారు, అది నిజం కూడా కావచ్చు, తప్పు కూడా కావచ్చు. కాకపోతే మనకు పూర్తి స్థాయి ఫోటో వస్తే ఆ స్ట్రైప్స్ని కంపేర్ చేస్తే అప్పుడు చెప్పొచ్చు. అదర్వైజ్ మనం కరెక్ట్గా ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొంతమంది తప్పుడు ప్రచారం, కొంతమంది చాలా వరకు అసలు వార్త కంటే ఎక్కువ తప్పుడు వార్తలు, తప్పుడు ఫోటోలు, ఇంకా ఏదో చేసి రకరకాలుగా పబ్లిసిటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను. మీరు ఎవరైనా కూడా అవన్నీ నమ్మొద్దు, వాటిని చూసి భయభ్రాంతులకు గురి కావద్దు. దగ్గరలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారిని మీరు సంప్రదించినట్టయితే ఆయన మీకు కరెక్ట్ సమాచారం ఇస్తారని చెప్తాను. ఓకే, ఒకవేళ దీనిపై దాడి చేసేవారిపై ఇలాంటి చర్యలు తీసుకుంటారు? అంతేకాకుండా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఏం చెప్తారు సార్? ఒకవేళ యానిమల్కి ఏదన్నా హాని తలపెట్టినట్టయితే 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి. 7 సంవత్సరాల జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. సో అది నాన్ బెయిలబుల్ కేసు. సో ఇనిషియల్గా వాళ్ళు రిమాండ్కి వెళ్ళిపోతారు, జైల్లో ఉంటారు. తర్వాత 7 ఏళ్ళకి శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. ఇది షెడ్యూల్డ్ 1 ఎనిమల్. సో అందుకని దయచేసి మీరు గ్రామస్తులు ఎవరినైనా కూడా దానికి ఎలాంటి నష్టం తలపెట్టొద్దు. ముందుగానే మీకు దాని పరిణామాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. చేసినట్టయితే ఎవరైనా కూడా చట్టం ముందు ఎవరైనా కూడా శిక్షకు గురి కావాల్సిందే. ఓకే అండి, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మనతో పాటు జగిత్యాల డిఎఫ్ఓ రవిప్రసాద్ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం జరిగింది. ఎవరైనా దీనికైతే హాని తలపెడితే ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకుంటామని అయితే అధికారి చెప్తున్నారు. అంతేకాకుండా అదైతే ఎవరినైతే ఈ ఇబ్బంది పెట్టదు, దానికి సహకరించండి. అంతేకాకుండా ఏమైనా సమాచారం వస్తే ఖచ్చితంగా మా అధికారులకైతే సమాచారం ఇస్తే వారైతే ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తారని అయితే అధికారి చెప్తున్న పరిస్థితి మనమైతే చూడడం జరిగింది. మొన్న కొండాపూర్ కావచ్చు, ఇవాళ అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అయితే మల్కాపూర్ కావచ్చు, అంతేకాకుండా బోయినపల్లి మండలానికి సంబంధించి అనంతపల్లి గ్రామంలో చెక్క తిరుగుతుందని అయితే కొంత సోషల్ మీడియాలో చెక్కలు కొట్టడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా సైతం తప్పుడు వార్తలు అయితే వెల్లడించొద్దు అని చెప్పేసి అధికారి అయితే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే కొంత భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి సైతం ఉంటుంది కాబట్టి అటువంటి వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని అధికారి చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే ఇక్కడ మల్కాపూర్ దగ్గర అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.